ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళలకు, అలాగే ఈ వేదికను అలంకరించిన మన హరీష్ అన్న గారికి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలుగా వస్తుంది. 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో హరీష్ గారు ఇక్కడ ఫోటో ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారో అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ ఫోటో రూపంగా మనకి చూపించడం జరిగింది. మరి ఇన్ని ఫోటోలు కూడా మనం ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రోగ్రాం సందర్భంగా మనం ఈ ఫోటోలన్నీ చూడగలిగాము. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా అన్ని పార్టీ పెట్టిన సందర్భంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కూడా ప్రోత్సహించి మనకి రిజర్వేషన్లు ఇచ్చి, లేడీస్కి రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మహిళలందరూ ముందుకొచ్చి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన అవకాశం ఇచ్చిన మన అన్న నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఎంపీపీగా ఉన్నానంటే ఒక ఆదివాసీ మహిళగా నేను రావడం జరిగింది. మరి అన్నగారు రిజర్వేషన్ ఇవ్వబట్టే కదా నేను ఈరోజు ఎంపీపీగా గుర్తించబడ్డాను. ఎందుకంటే ఈ పసుపు జెండా ఉన్నంత కాలం నా జీవితం కూడా అప్పటి వరకు నేను ఈ పార్టీలో సాగుతానని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాకు 1987లో మా వారికి మండలంలో ఎంపీపీగా టికెట్ ఇచ్చినప్పటి నుండి ఆయన డిగ్రీ అయిపోగానే తెలిసి మమ్మల్ని పార్టీలో చేర్పించినందుకు అప్పటి నుండి ఇప్పటికి 42 సంవత్సరాలు ఈ పార్టీలో కొనసాగుతున్నాం. ఎప్పుడు కూడా మేము ధైర్యంగా ముందుకు పోతున్నాం. అందరూ భయపడతారు, అయ్యో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో పార్టీ కోసం పనిచేయాలని. కానీ నా పార్టీ ఒకటే, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జెండా ఒకటే అని ధైర్యంగా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది గెలిచి ఎమ్మెల్యేలు ఉంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు ఈ ఒక్కదాని ఉన్నా కానీ నేను భయపడకుండా ముందుకెళ్ళాను. ఈరోజు వాళ్ళు మాత్రం మనతో తిరగడానికి చాలా భయంతో తిరుగుతున్నారు. వాళ్ళు అంటే మన పార్టీ అంటే మనకి ఎంత గౌరవమో, అందరూ మనల్ని గౌరవిస్తున్నారు. అలాగే నేను ఒక్కదాని ఉన్నా కూడా అన్ని పార్టీలు వాళ్ళు కూడా నన్ను చాలా, టీడీపీ అంటే అంత గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడుతూ ముందుకు నడుస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నాన్నగారితో, బాబు గారితో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశా. కేసీఆర్ బాబు గారు ముఖ్య కారణవారు. ఆ రోజు అంజనాపురంలో 11 రోజులు క్యాంప్ మెయింటైన్ చేసింది కేసీఆర్ బాబు గారు. ప్రతి ఒక్క రూపాయి కేసీఆర్ బాబు గారు ఖర్చు పెట్టుకోలేదు. ఆ రోజు ఖర్చు పెట్టుకొని పడమల పట్టణాలని సెంట్రల్ బ్యాంక్ చేయమని చేసింది కేసీఆర్ బాబు గారు. ఏమంటే బాబు గారు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ హరీష్ గారు కూడా అలానే తెలుగుదేశం పార్టీ కష్టపడుతున్నారు. వారి మా ధన్యవాదాలు. వారు ఎలానే పనిచేయారు, వాళ్ళతో మేము ఎలానే పనిచేస్తామని మా కోరుకున్నంత సేపు పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, జిల్లా పార్టీకి ధన్యవాదాలు.